మొదట ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్, 15 తర్వాత స్థానిక ఎన్నికల షెడ్యూల్, ఏర్పాట్లలో ఈసీ జిల్లాల అధికారులు, ఫ్రీ సింబల్స్ను ప్రకటించిన ఎలక్షన్ కమిషన్, ఈ నెల 10లోగా రిటర్నింగ్ అధికారుల నియామకం అంటూ 15లోగా పోలింగ్ కేంద్రాలు ఫైనల్. రాష్ట్రంలో మొదట ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ జరగనున్నాయి, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నారు. వీటికి సంబంధించి ఈ నెల 15 తర్వాత ఎన్నికల నగారం మోగనుంది. అందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్, పంచాయతీరాజ్ శాఖ, పోలీసు యంత్రాంగం, రెవెన్యూ అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. అయితే పోలింగ్ కేంద్రాలు ఖరారు చేయడం, పార్టీలకు గుర్తులు, ఇండిపెండెంట్ అభ్యర్థుల గుర్తులు, ఎన్నికల నిర్వహణ కోసం రిటర్నింగ్ ఆఫీసర్లను ఖరారు చేయడం, వారికి శిక్షణ ఇవ్వడం, అన్నింటికి సంబంధించిన ఆదేశాలు చకచక జారీ అయ్యాయి. ఈ నెల 3వ వారంలోపు ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారంటూ, ఈ నెల 3వ వారం లోపు అంటే 15 తారీఖు వరకు, 15 తారీఖు తర్వాత ఇక్కడికెళ్ళి 21 లోపు ఈ షెడ్యూల్ ఇచ్చే అవకాశం ఉందంటూ ఫ్రీ సింబల్స్ ప్రకటన. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు ఫ్రీ సింబల్స్ను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. జాతీయ ప్రాంతీయ పార్టీల సింబల్స్తో పాటుగా మరో 30 ఫ్రీ సింబల్స్ను కేటాయించింది. ఇండిపెండెంట్గా పోటీ చేసేవారు ఈ గుర్తుల్లో వేటినైనా ఎంపిక చేసుకోవచ్చు. ఒక గుర్తును ఇద్దరు ఎంపిక చేసుకుంటే డ్రా విధానంలో ఎంపిక చేస్తారు. కాంగ్రెస్కు చేయి గుర్తు, బీజేపీకి కమలం పువ్వు, ఆమ్ ఆద్మీ చీపురు, సిపిఎం సుత్తి కొడవలి నక్షత్రం పార్టీలు అంటూ ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఈ అప్డేటు, రిటర్నింగ్ ఆఫీసర్ల నియామకం కూడా పూర్తి అవ్వబోతూ ఉన్నది. సో ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి మాటలు ఏంటి అంటే ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన కేటగిరీలో ఉండగా ఎంఐఎంకు పతంగి, బీఆర్ఎస్కు కారు, టీడీపీకి సైకిల్, వైఎస్ఆర్సీపీకి ఫ్యాన్ గుర్తులు కేటాయించారు. రిజిస్టర్డ్ పార్టీల గుర్తుల్లో జనసేన గాజు గ్లాసు, సిపిఐకి కంకి కొడవలి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి సింహం గుర్తులు ఉన్నాయి. రాష్ట్రంలో రిజిస్టర్డ్ పార్టీలుగా నమోదైన సింబల్ కేటాయించని పార్టీలు 66 ఉన్నాయి. ఈ రాష్ట్రంలో రిజిస్టర్డ్ పార్టీలుగా నమోదయ్యి ఇంతవరకు సింబల్ కూడా కేటాయించని పార్టీలు కొన్ని ఉన్నాయట. అవే 66 పార్టీలు ఉన్నాయి. ఇక ఫ్రీ సింబల్స్ ఇవే అంటూ ఆ ఫ్రీ సింబల్స్ ఇవి: ఎయిర్ కండిషనర్, యాపిల్, పండ్ల బుట్ట, బెల్టు, బైనాక్యులరు, కెమెరా, క్యారమ్ బోర్డు, చపాతీ రోలర్, కోటు, ఫుట్బాల్ ఆటగాడు, ఇలా మొత్తం 30 ఫ్రీ సింబల్స్ను ఎన్నికల సంఘం ప్రకటించింది. 15 లోపు ఆర్ఓలకు శిక్షణ అంటూ రిటర్నింగ్ ఆఫీసర్లకు శిక్షణ ఇస్తారట. ఎన్నికల నిర్వహణలో కీలకమైన రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బందిని ఈ నెల 10వ తేదీలోపు ఖరారు చేయాలని ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. వీరికి శిక్షణ ఇచ్చేందుకు TOT అంటే ట్రైనర్స్ ఆఫ్ ట్రైనీస్ అన్నట్టు, సో వాళ్ళని మాస్టర్ ట్రైనీస్లను శిక్షణ పూర్తి చేసింది. సో జిల్లాలోని రిటర్నింగ్ అధికారులకు వీరు శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు ట్రైనింగ్ ఇస్తారు. ఈ నెల 12 లోపు రిటర్నింగ్ అధికారులకు, 15 లోపు POలు, APOలకు శిక్షణ ఇవ్వాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిందంటూ ఇక్కడ ఒకసారి చూడండి. పోలింగ్ కేంద్రాల షెడ్యూల్, ఈ పోలింగ్ కేంద్రాల షెడ్యూల్ ఎట్లా ఉంటుందంటే, ఇక పోలింగ్ కేంద్రాల ముసాయిదా ప్రకటన 11వ తారీఖు వస్తుంది. పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాల స్వీకరణ 11 నుంచి 13 వరకు వస్తుంది. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం ఈ నెల 13కు ఉంది. పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలను పరిష్కరించడం ఈ నెల 14కు ఉంది. పోలింగ్ కేంద్రాల కలెక్టర్ల ఆమోదం ఈ నెల 14కు ఉంది. పోలింగ్ కేంద్రాల తుది ప్రకటన ఈ నెల 15కు ఉంది. అయితే 15 లోపు పోలింగ్ కేంద్రాలు ఫైనల్ అయిపోతాయట. ఈ 15 లోపు పోలింగ్ కేంద్రాలు ఫైనల్ అయిపోతాయి. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై ఎన్నికల సంఘం దృష్టి సారించింది. దీనిలో భాగంగా ఈ నెల 15 కల్లా పోలింగ్ కేంద్రాల తుది జాబితాను ప్రకటించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఈ మేరకు పోలింగ్ కేంద్రాల ఖరారుకు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేసింది శుక్రవారం. అయితే పోలింగ్ కేంద్రాల జాబితాను స్వయంగా మండల స్థాయి అధికారులు పరిశీలించి ఆ భవనాలు ఎన్నికల నిర్వహణకు అనుగుణంగా ఉంటాయో లేదో పరిశీలించాలని సూచించింది. ఆ తర్వాత ముసాయిదా జాబితాను ప్రకటించాలని స్పష్టం చేసింది. అంటూ ఇలా ప్రయత్నం ఏంటిదంటే, ముందుగా గనక గ్రామాలల్లో వార్డు మెంబర్లు, సర్పంచ్ల ఎన్నికలు కనుక పెడితే దాని నుంచి వచ్చే వ్యతిరేకత ఏదైతే ఉంటుందో అది కాస్త పార్టీ సింబల్ మీద పెట్టే ఎన్నికల వల్ల పడకూడదని చెప్పి ప్రయత్నం చేశారు. యాక్చువల్గా ఫస్ట్ పెట్టాల్సింది ఈ సర్పంచ్, అట్లే వార్డు మెంబర్లు. అంటే సర్పంచ్ ఎన్నికలను ముందుగా పెట్టాల్సింది. ఎందుకోసం అంటే వీళ్ళు ఇప్పటికీ సంవత్సర కాలం అయిపోతూ ఉంది. వీళ్ళది ఆల్మోస్ట్ దగ్గర 10-11 నెలలు అయిపోయింది. ఇక వీళ్ళు ఇక్కడ గ్రామాలల్లో సర్పంచులు లేక, అందుకే ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయినాయి. ఇది ఆల్రెడీ 10-11 నెలల కాలం అవుతా ఉంది. వీళ్ళ పదవీ కాలం కంప్లీట్ అయిపోయి మొదలు పెట్టాల్సినటువంటి ఎన్నికను ఆపి ఇప్పుడు ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ అని మొదలుపెట్టారు. దీనికి కారణం ఏంటి చెప్పాలన్నా? ఎంపీటీసీ జెడ్పీటీసీ పెట్టి ఇది ఇప్పటికీ 6 నెలల కాలం అవుతా ఉంది. వీళ్ళ పదవీ కాలం పూర్తయిపోయి దగ్గరగా కొంచెం అటు ఇటుగా. సో ఏది ముందు పెట్టాలి, ఏది వెనకాల పెట్టాలి లెక్కకైతే ఇప్పుడు ఏదే పదవీ కాలం తొందరగా పూర్తి చేసుకుందో వాళ్ళకి కదా పెట్టాల్సింది. అది పెట్టకుండా
దేనిపైన అయితే వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుందో, దేనిపైన అయితే అనవసరంగా ఇప్పుడు ఈ టైంలో కొరివితో తలగొక్కున్నట్టు ఎందుకు అనుకొని గ్రామాలల్లో ఈ పథకాలు జస్ట్ అనౌన్స్మెంట్ చేసి కనీసం రైతు బంధు కూడా వేయలేదు కాబట్టి, రైతు భరోసా కూడా రాలే కాబట్టి గ్రామాలలో వ్యతిరేకత వస్తుంది. ఓట్లు వేయమంటే జర వెనక ముందు అవుతారు. మరి అన్న గివిట్లలో వేస్తారా? పోనీ అన్న ఏ రోజు వీళ్ళు వేస్తారా? సర్పంచ్ ఎన్నికల్లో ఓట్లు పడయని చెప్తున్నావు కదా, మరి ఎంపీటీసీ జడ్పీటీసీకి ఎట్లా పడతాయి, ఎందుకు పోతా ఉన్నారు అనేది వీళ్ళు చెప్తా ఉంటే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఇది పార్టీ సింబల్స్ మీద పోటీ చేసే అవకాశం ఉంటుంది. పార్టీ సింబల్స్ మీద వాళ్ళ చేతి గుర్త, కారు గుర్త, పువ్వు గుర్త, ఆ గుర్తుల మీద ఎన్నికలకు పోవాల్సి ఉంటుంది. కాబట్టి పార్టీ సింబల్స్ మీద ఎందుకు పోతున్నారు అంటే ఇది వెనకాల పోవాల్సిన ఎన్నిక అయినప్పటికీ కూడా ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఒకటి పథకాలు 4 పథకాలను ప్రారంభించడం, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఈ రైతు భరోసా, దాంతోపాటు రేషన్ కార్డులు, ఇంకోటి ఇందిరమ్మ ఇండ్లు అని 4 మొదలుపెట్టి ఇక వస్తాయి మీకు, మీరంతా అప్లై చేసుకున్నారు కదా, వాళ్ళ కుయుక్తు చూడు, అక్కడ కుట్ర చూడండి ఒకసారి. అప్లై చేసుకున్న వాళ్ళందరూ ఉన్నారు. ఇప్పటికే అప్లై నో రిప్లై అన్నట్టు అప్లైలు చేసుకుంటూనే ఉన్నారు. మళ్ళీ ఇంకో కొత్త అప్లికేషన్ వచ్చింది, అది మళ్ళీ మీ సేవలో పోయి అప్లై చేసుకోవాలన్నట. ఎవరైతే రేషన్ కార్డులు ఇప్పుడు కావాలనుకుంటున్నారో, మొన్న చేయని వాళ్ళు ఉంటే, మిస్ అయిన వాళ్ళు ఉంటే మళ్ళీ మీ సేవలో పోయి అప్లై చేసుకోవాలి. అయితే ఇక్కడ చూడండి ఒకసారి వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇప్పుడు అప్లై చేసుకున్న వాటికి ఏవైతే నువ్వు ఇందిరమ్మ ఇండ్లుకి చేసుకున్నావు కదా, లేకపోతే నువ్వు పెన్షన్కి చేసుకున్నావు కదా, లేకపోతే ఇంకో దానికి చేసుకున్నావు కదా అని చెప్పి ఓటర్లని భయపెట్టాలని, లేదా ఇంకో రకంగా వాళ్ళని ఏమంటారు దాన్ని ఇన్సెక్యూర్ ఫీలింగ్కి వెళ్ళిపోయేటట్టుగా, ఒకవేళ నేను గనక ఓటు వేయకపోతే వీళ్ళు గుర్తుపడితే రేపు పొద్దుగల నాకు పథకం రాదేమో అన్న భయం కలిగేటట్టుగా వీళ్ళు ఈ ఎన్నికలకి ఇక్కడ ఏం చెప్తారంటే, అవ్వా నువ్వు నాకు ఓటు వేయాలంటే పింఛన్ చెప్పినాం కదా నీకు, నువ్వు నాకు ఓటు వేయకపోతే నువ్వు ఏవైతే 2000 + 2000 ఉన్నది కదా, అది వస్తుందో రాదో మరి పైలమని చెప్పుకుంటా భయపెట్టుకుంటా దొంగ నాటకాలు ఆడతారు గ్రామాలలో. ఇంకోటి ఇది కార్యకర్తలు ఎంతో కొంత ఇక వాళ్ళు ఇప్పుడు ఉత్సాహం రావాలి కాబట్టి వాళ్ళకి ఈ ఎన్నికలు ముందు పెడితే ఇప్పటిదాకా సంవత్సర కాలం అయిపోతూ ఉంది, ఏవీ లేకపోవడం వల్ల వాళ్ళంతా ఆగమాగమై ఉన్నారు అన్నట్టు, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నదని అనుకుంటా ఉన్నారు. కాబట్టి సర్పంచ్ ఎన్నికలు అయితే ఏమవుతుందంటే ఒకవేళ ఇండిపెండెంట్గా గెలిచినప్పటికీ కూడా వాళ్ళందరినీ, అంటే ఒకవేళ వేరే పార్టీలో గెలిచినా కూడా వాళ్ళందరినీ తీసేసుకోవచ్చు, కొనుక్కోవచ్చు, రకరకాలుగా ప్రలోభ పెట్టచ్చు, వాళ్ళని తీసుకొచ్చుకొని మళ్ళీ ఇలా కలుపుకోవచ్చు. అయితే ఇక్కడ మాత్రము వీళ్ళు ఈ పార్టీలల్లో అంటే ఇప్పుడు గెలిస్తే, ఇప్పుడు కనుక ఈ వేవ్ బాగుందని తెలిస్తే నెక్స్ట్ ఆ ఎన్నికలకు పోవచ్చు. జనరల్గా అయితే సర్పంచ్ ఎన్నికలు ముందు పెట్టేసేయాలి. కానీ అది పెట్టకపోవడానికి కారణము పూర్తి వ్యతిరేకత ఉన్నది, అనవసరంగా అసంతృప్తిని మనం మూటగట్టుకున్నట్టయితుంది. ఇది కాస్త ఈ పార్టీ సింబల్ మీద చేసే ఎన్నికల మీద ఇంపాక్ట్ పడుతుంది. తర్వాత ఎట్లన్నా వీకని, అంటే ఇప్పుడు కనుక దీంట్లో కొంచెం బయటపడితే తర్వాత ఏమన్నా కానీ అన్నట్టు వాళ్ళ ప్రయత్నం ఉన్నది. అందుకే ఈ ఎన్నికలు చేయకుండా మొదలుగా ఈ ఎన్నికలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎట్లాగూ ఈ అసంతృప్తి వస్తుంది, దాని ద్వారా అక్కడ మైనస్ అవుతుంది. అక్కడ గ్రాడీ ఇప్పుడు నిన్న కేటీఆర్ కూడా ఇంకొక సభకి ప్రయత్నం చేస్తూ ఉన్నారు రైతుల కోసంకి, కొడంగల్నే పెడతా ఉన్నారు. డైరెక్ట్ కోస్గి మండలంలో మొన్న ఎక్కడైతే రేవంత్ రెడ్డి పోయి మీటింగ్ పెట్టిండో అదే ప్లేస్కి వెళ్ళి వీళ్ళు రైతుల సభ పెట్టడానికి పర్మిషన్ కూడా తీసుకుంటా ఉన్నారు. సో ఆ రైతు సభ కూడా దేనికోసం అంటే రైతు రుణమాఫీ భరోసా అందరికీ కంప్లీట్ చేయాలి, ప్లస్ రుణమాఫీ కూడా ఇంకా పెండింగ్ ఉన్నదని చెప్పి ఆ రుణమాఫీ కూడా రైతులందరికీ చేయమని చెప్పి వాళ్ళు పెట్టినటువంటి అదేదైతే వార్త ఉందో అది నేను చూసినా, అది పక్కాగా సమాచారం ఉంది. దాంతోపాటు వాళ్ళు అదే ప్రయత్నంలో ఉన్నారు. సో ప్రతిపక్షాలు కూడా ఇంకా మాట్లాడుతూ ఉన్నాయి తప్ప వదిలిపెట్టట్లేదంటే మీరు ఒకసారి ఆలోచించండి. ఇయాల్టికి రైతులు అడుగుతూ ఉన్నారు, ఊర్లలోకి వెళ్తే వెయిట్ చేస్తూ ఉన్నారు అని తెలుసు కాబట్టే ఇప్పటికి కూడా ఇంకా ప్రతిపక్షం మాట్లాడుతూ ఉంది. అయితే ఇక్కడ చూడండి, అయితే ఈ సర్పంచ్ ఎన్నికలనే మొదలు పెట్టాల్సిన దాన్ని తిరిగి వచ్చి ఇక్కడ జడ్పీటీసీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు పెట్టుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు పెట్టాల్సిన దాన్ని పెట్టకుండా ఇప్పుడు ఏ ఎన్నికలు ముందు పెడితే ఏం లాభం అనేదాన్ని వాళ్ళు లెక్కేసుకుంటారు. పార్టీలుగా వాళ్ళకి ఏం కావాలి, ఏ ఎన్నికలు పెడితే మాకు ఏం లాభం అవుతుంది, దేని ద్వారా మేము ముందుకు వెళ్ళొచ్చు, పార్టీకి ఏ రకంగా బెనిఫిట్ అవుతుందో చూస్తారు తప్ప ప్రజలకు బెనిఫిట్ అయ్యేది చూడరు. ఇంకొక మాట ఏంటిదంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఎన్నికలు కాకపోవడం వల్ల స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన కొనసాగుతూ ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే ఒక 6 నెలల కాలం పాటు కనుక స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన ఉంటే మనకు కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు రావు, ఆగిపోయినాయి కూడా ఆల్రెడీ. ఇక వాళ్ళు ఏమనుకున్నారంటే ఆగిపోయినాయి, ఎట్లాగా ఆగిపోయినాయి, ఈ మొదలు పార్టీ సింబల్తోనైతే బయటపడదాం, దాని తర్వాత ఇండిపెండెంట్గా వాళ్ళు ఎవరు గెలిచినా మనం తెచ్చుకొని మన దాంట్లో మన మందలు కలుపుకుందామని ప్రయత్నం చేస్తున్నట్టుగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. అందుకే ఇక ఈ ఎగ్జామ్స్ ఏవైతే మార్చ్ 17తో 21కు ఉన్నట్టుంది, అది సబ్జెక్టు కరెక్షన్. సో ఇక్కడ
ఈ ఎగ్జామ్స్ స్టార్ట్ అయితే మళ్ళీ ఒక నెల రోజుల పాటు ఎన్నికలు పెట్టే అవకాశం లేదు. ఆ తర్వాత సమ్మర్ ఉంటుంది విపరీతంగా. సో ఆ పరిస్థితి ఉంది కాబట్టి అటు అవతల మేలో జూన్లోనో చేయాలని అనుకున్నారు. అందుకే సింబల్స్ కూడా వీళ్ళు చెప్పినటువంటి షెడ్యూల్ కూడా చెప్తామని చెప్పినారు, అనౌన్స్ చేస్తామన్నారు. రుణమాఫీకి సంబంధించి షెడ్యూల్ చెప్తామన్నారు. రైతు భరోసా కూడా అందరికీ ఇస్తామన్నారు. అయితే అవి వేయకుండా ఎన్నికలకు పోతే నష్టం అవుతుంది కాబట్టి ఇప్పుడు ఏదో పార్టీ మీద పోవాల్సినటువంటి ఎన్నికలకు వెళ్ళిపోవడానికి వాళ్ళు సిద్ధమైపోయినారు. అందుకే ఈ వార్త వచ్చింది మనకి.